సో మన టీమ్ లో నాకు ఒక అబ్బాయి మీద క్రష్ ఉంది. అంటే తను జస్ట్ మాట్లాడితేనే ఒక అమ్మాయిని మంచిగా కేర్ చేసి మంచిగా చూసుకోవడం అన్ని చేస్తా, అలాంటిది ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఇంకెంత బాగా చూసుకుంటాడు. చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే. అదే మన లవ్. సరే, ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే. Welcome back to our channel Happy Chinu. సో పళ్ళు చిన్ను కొత్తగా ఉందేమో, కొత్త ఛానల్ కదా, కొత్తగా ఉంటుంది. సో గైస్, మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇది యూట్యూబ్ ఛానల్లో కూడా అంతే సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇస్తాను. సో నేనైతే దుర్గా వాళ్ళ టీంలో అయితే జాయిన్ అయ్యాను. దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. సో నేను దుర్గా వాళ్ళ వీడియోస్ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాను. సో అందులో నాకు ఒక అబ్బాయి అంటే క్రష్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది కొంచెం లవ్ చేంజ్ అయింది. సో ఎలాగైనా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి తన్ని అనుకొని నేను వచ్చాను. దుర్గా కాంటాక్ట్ అయ్యి మీతో వీడియోస్ చేస్తా అని చెప్పా. ఓకే అన్నాడు. అయితే తనతో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఈరోజు టీమ్ మెంబర్స్ అందరికీ నేను ఒకటి చెప్పబోతున్నాను. సో మన టీమ్ లో నాకు ఒక అబ్బాయి మీద క్రష్ ఉంది. చెప్పబోగుద్ది మీకు వదులుద్ది. ఆపండి, వీళ్ళెవరు కాదు, డీసెంట్ గా అవి కాదు, అవి లవర్ బాయ్, వద్దులే, అవి కాదు. సో సైలెంట్ గా అని కాదు, నువ్వే. ఇప్పుడు తప్పిస్తే చూస్తున్న వీడియోస్ లో చూస్తున్నా తను కొంచెం ఎమోషన్ గా వీడియోస్ చేయడం వల్ల ఆ ఎమోషన్ కి నేనైతే కనెక్ట్ అయిపోయాను. నీకు టేస్ట్ లేదక్క, అర్థమైంది. అంటే తన ఏం తక్కువ, తనకి ఏం తక్కువ చెప్పండి. ఏం ఎక్కువ అది కరెక్ట్. అన్ని ఎక్కువే, అన్ని ఆడు అన్ని లేదు చెప్పండి వదిన, చెప్పదు నా ఏం ఏం తెలుసు అంటే తను అంటే చూస్తున్నాను కదా, తను కేర్ చేసే విధానం గానీ, అంటే తను జస్ట్ మాట్లాడితేనే ఒక అమ్మాయిని మంచిగా కేర్ చేసి మంచిగా చూసుకోవడం అన్ని చేస్తా, అలాంటిది ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఇంకెంత బాగా చూసుకుంటాడు. చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే. సో ఎందుకు సెట్ కాదు? ఫస్ట్ నా ముఖం నేను అర్థంలో చూసుకున్నాను. అంటే లవ్ అంటే ఇక ఓన్లీ మనిషి బాగుంటేనే లవ్ చేయాలా? లవ్ కి మనిషి కాదు ఇంపార్టెంట్, మనసు ఇంపార్టెంట్. ఇట్లాంటి మస్తు చూసేసి వచ్చినాం ఇక్కడ దాకా. అరే అందరు వేరు నేను వేరు కదా. అందరు ఇలానే అంటారు, ఫస్ట్ అందరు వేరు నేను వేరు అని ఇలానే అంటారు. అవును, సరే నాతో కొన్ని డేస్ ఉండి జర్నీ చేసి చూడు. నేను చాలా అవును, నేను బాగాలేనా? బాగుంది మరి ఇంకేంద్రా బాగుంది. నేను బాగాలేనా చెప్పు? నేను బాగాలేనా? ఇంకొక అబ్బాయి కాదు, నాకు నువ్వే ఇంపార్టెంట్. ఇంకొక అబ్బాయి కాదు కదా. వద్దు బ్రో, ఒక ఫ్రెండ్ గా నీతో ఉంటా. ఫ్రెండ్ ఇవన్నీ నాకు వద్దు, నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలని అడుగుతుంటే లైఫ్ లాంగ్
ఏంది బ్రో ఇది? ఒక్క చెప్పు, నేను నీకు ఎందుకు నచ్చలేదు చెప్పు, నేను నీకు ఎందుకు వద్దు? నువ్వు చూడనీకి బాగుంటావు, అన్నిట్లో నువ్వు మంచిగానే ఉంటావు, కానీ నీకు నేను సెట్ అవును. ఎందుకు సెట్ కావు? ఏం తక్కువ నీలో? అలా ఉన్నాయి అన్ని. ఒక మనిషిని లవ్ చేయాలంటే ఫేస్, బాడీ ఇవి కావాలా? మనసు ఉంటే చాలు కదా. నీ మనసు అలా నచ్చేసింది, పెద్దగా ఉంది కదా. చెప్పండి వదిలే. కాదు దుర్గా, నీ వీడియోస్ లో నేను చూస్తూ ఉంటాను, నేను నీకు అడిగాను కదా ఎవరు తను అనేసి, మా తమ్ముడు అని చెప్పావు. ఎంత బాగా వీడియోస్ చేస్తాడు, ఎంత చబ్బి ఎంత క్యూట్ గా కనిపిస్తాడు. అంటే ఎందుకు వదిన ఎంత మంచిగా చూసుకుంటాడు చెప్పు. వదినని ఆ కేర్ నాకు నచ్చింది. ఇప్పుడు వదినని అంత బాగా చూసుకుంటే రేపు నేను తన లైఫ్ లోకి వెళ్తే ఇంకెంత బాగా చూసుకుంటాడు. సరే మీరు మధ్యలో పెట్టిపోతామా? చూడు చెయ్యి కూడా కంగ్రెస్ చేసుకుంటాడు. అంటే నేనంటే ఇక్కడ ఇష్టం లేదు, చేయబడుతుంటాడు. సింపుల్ చెప్తున్నా, అమ్మకి నువ్వు ఇష్టం అంట. మళ్ళీ ఏంటంటే నీ లైఫ్ లో అయితే పాస్ట్ నాకు కూడా తెలుసు, నా పాస్ట్ నీకు తెలుసు, నేను పడ్డ పెయిన్ తెలుసు, ఇప్పటికీ పడుతూనే ఉన్నా. కానీ నీ వల్ల నేను ఈ టీమ్ లోకి వచ్చినాకనే కొంచెం మా పాస్ట్ ఇంకా బయటకు వస్తున్నా. ఇంకా కంప్లీట్ అయితే రాలేదు నేను. నీకోసం అమ్మాయి వస్తుంది కదా ఇప్పుడు, ఛాన్స్ ఇవ్వన్నా. నీకోసం అమ్మాయి వెయిట్ చేస్తుంది కదా. అవును, ఇప్పుడు నువ్వు ఇప్పుడు బయటకు వస్తున్నా. అమ్మాయిని ఇష్టపడడం కదా, నిన్ను అమ్మాయి ఇష్టపడడం. మనం ఇష్టపడే వాళ్ళకంటే మనం ఇష్టపడే వాళ్ళే బాగుంటాం. అవును, ఇప్పటికీ బాగుంటాం, గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి అమ్మాయితో? సింపుల్, నేను అడుగుతున్నాను. నిమిషం నేను బాగాలేనా చెప్పు. నేను చెప్తలేదు, నేను నీకు సెట్ కాను. ఎందుకు సెట్ కావు? నేను డిఫరెంట్ ఉంటా, నేను నీకు సెట్ కాను. నేను అరే నీకోసం ఏం చేయాలి చెప్పు, చేస్తాం. అంటే ట్రూ లవ్ అని అది చేసి ప్రూవ్ చేసుకుంటారు కదా. ట్రూ లవ్ కోసం ఏం చేయమన్నా చేస్తా. చెప్పు, నేనేం అడగదలుచుకోవట్లేదు. నాకేం లేదా, అట్లా ఏం లేదా. అట్లా ఒకసారి మమ్మ కూడా ప్రపోజ్ చేయ, మంచిగా చూస్తాం. అరే ఏంట్రా పార్దు, అమ్మాయి కావాలంటుంది. సరే నేను అక్క ఖమ్మం నుంచి తన కోసం వస్తే చూడండి. ప్రపోజ్ చేస్తున్నావు, లవ్ అది పుట్టాలి, టైం పడుతుంది. అదో ఇప్పుడే ఏడుస్తుండే వాడు, వాళ్ళ పాస్ట్ తెలుసుకొని. అరే అయ్యో నన్ను నవ్వించింది నువ్వే, నన్ను కవ్వించింది నువ్వే. పార్దు ఇప్పుడు ఒక చెప్పింది పార్దు. ఇప్పటి నుంచి ఇప్పుడు ఇదే పార్దు ఒక చెప్తున్నా. ఇప్పుడు నాతో కాదన్నా. అరే ఒక్క ఛాన్స్ నేను ఎందుకు నచ్చట్లేదు చెప్పు. నీకు చెప్పు ఎందుకు నచ్చట్లేదు? నాకు నువ్వు నచ్చట్లేదు, నేను చెప్తలేదు. సెట్ గాను. అరే నువ్వు ఎట్లున్నా ఓకే, నువ్వు ఎలా ఉన్నా నీ ఫేస్ ఇన్ని రోజులు ఎంత ఏడిస్తాం, ఎంత వచ్చింది. ఇప్పుడు కొత్త న్యూ లైఫ్ చేంజ్ చేసుకోవాలి. అమ్మాయి కోసం నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడు నేను నీ కోసం వచ్చాను కదా. లైఫ్ కొత్త అవన్నీ మర్చిపో, పాత కొత్త స్టార్ట్ చేయ లైఫ్ మొత్తం. ఇవన్నీ వద్దు, ఫస్ట్ లవ్ ఇవన్నీ డైరెక్ట్ పెళ్లి చేసుకుందాంలే. ఎంత కాదురా, పాత కొత్త ఓకేనా? లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసి నుంచి కొత్తగా ఉంది, టైం తీసుకో, పర్లేదు. అది కూడా నువ్వు సడన్ గా లవ్ అంటే వాళ్ళు కూడా ఆ పాత బయట రాలేదు. ఏం వద్దు, నువ్వు వెళ్ళి పూలదండలు తీసుకురా. ఏం డైరెక్ట్ నమ్మట్లేదు కదా, డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అనేసి. మనకి సెట్ కావు. ఇంకో దండాలు దండాలకి వెళ్ళి అరే నీకోసం నేను ఖమ్మం నుంచి ఇంత మంచిగా సారీ కలర్ బాగుందా? బాగుందన్న సారీలో చాలా బాగుంది. ఇంకేమైంది నీకు? నేను పెళ్లి కూడా వద్దా, డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అంటున్నా కదా. లవ్ ఇవేమద్దు, డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా. ఇది కూడా లవ్ వీలుంటే
ఇది నా పువ్వు. ఇగో నీకోసం ఒక డైలాగ్ చెప్తున్నా. ఇదిగో పువ్వు, ఒకసారి నవ్వు, అదే మన లవ్. నిజంగా ఈ మాట నాకు చచ్చిపోవడం అనిపిస్తుంది. నిజంగా నమ్మవేందుకు నువ్వు? అదే దగ్గరలో ఏం టెంపుల్ ఉంది వెళ్దాం. హనుమాన్ టెంపుల్ పద, టెంపుల్ కి వెళ్దాం పద. అయితే అంతకన్నా గొప్ప ఇంకేం కావాలి పార్దు ప్రపోజ్ ఇగో ఆయన కంట్రోల్ పెట్టుకోండి. నేను ఉంటదిరా. ఇదిగో వైట్ ఫ్లవర్స్ ఆడబెట్టది. పింక్ శారీతో వైట్ ఫ్లవర్స్ పట్టుకొని వచ్చాను నీకోసం. పింక్ శారీతో వైట్ ఫ్లవర్స్ పట్టుకొని వచ్చాను నీకోసం. వీలుంటే లవ్ చేయి, లేకుంటే జన్మించు. రాట్లేదే రాట్లేదే. కమాన్ కమాన్ కమాన్. ఇలా ఇలా చెప్పాలి, కూర్చొని ఇలా చెప్తే చెప్పాలి అలాగే. ఏదో ఒకటి అట్లా డైరెక్ట్ తీసుకోవద్దు, చెప్పాలి. ఇష్టమా? ఇష్టమా కాదా? ఐ లవ్ యూ. యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? యాక్సెప్ట్ చేస్తున్నా. యాక్సెప్ట్ చేస్తున్నా, నిజంగా చేస్తున్నా. మళ్ళీ తర్వాత అట్లా ఇట్లా అబద్ధాలని చెప్పాలి. ఏం చెప్పలేదు, నిజంగా నిజంగా రియల్లీ చెప్పు. మరి అయితే లేవద్దా? చెప్పినా యాక్సెప్ట్ చేస్తున్నా. ఏం యాక్సెప్ట్ చేస్తున్నావు? నీ లవ్ యాక్సెప్ట్ చేస్తున్నా. మరి అప్పుడు ఏం చెప్పాలి? లవ్ యూ టూ అని చెప్పాలి. రింగ్ పెట్టరు ఇంతకు నుంచి రింగ్ పెట్టేసి మంచి చెప్పు. సరే, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే. అందరూ పక్కింటలు అంతా ఫ్యామిలీ. ఇంకో వీళ్ళు కొత్త జెంట్ అంట. నెక్స్ట్ వీళ్ళ మీదనే వీడియోస్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇలానే సపోర్ట్ అంటే మా అభిగా ఇప్పుడు నేను